అందరికీ నమస్కారం అండి. ఈరోజు 10వ తేదీ మార్చ్ 2024 సంవత్సరం. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఈ సమాలోచన జరుపుకుంటున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇస్ దేర్ అన్ యాక్టర్ వితౌట్ యాక్షన్ అనేది. అంటే కర్త లేని కర్మ ఉందా, కర్తృత్వ భావం లేకుండా కర్మ ఎలా? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మన జీవితాల్లో మన మాట తీరు, మన ప్రవర్తనావళి, మన ఆలోచన విధానం, ఇవన్నీ సంఘర్షణని, బాధని, దుఃఖాన్ని కలుగు చేసే విధంగా చాలా వరకు ఉన్నాయి. చాలా సందర్భాలు ఉన్నాయి. ఇందులో ఇలా ఎందుకు అన్నాను, ఇలా ఎందుకు చేశానని పశ్చాత్తాపం ఉంది, బాధ ఉంది, సర్దిద్దుకోవాలనే ప్రయత్నం ఉంది. ఇలా మన చర్యపై మళ్ళీ గర్జన భర్జన కూడా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది. ఎందుకంటే ఇక్కడ చర్య చేసేవాడైన నేనుతో కూడుకున్న ఒక చర్య ఉంది. చర్య చేసేవాడైన నేను లేని ఒక చర్య ఉంది. అయితే ఆ నేను లేని చర్య ఏమిటో తెలియాలి అంటే నేను గురించి పూర్తి అవగాహన లేనిదే నేనులో జరుగుతున్న ప్రతి అంశాన్ని, ప్రతి తలంపుని మన నిత్య జీవితంలో, బాంధవ్యాలలో వ్యక్తమవుతున్న అనేక ఘటనలలో మనము చూస్తున్నటువంటి, తెలుస్తున్నటువంటి అనేకమైన మానసికమైన కొన్ని ప్రతిస్పందనలు, రియాక్షన్స్, తర్వాత మనల్ని మనం బాధ కలిగించుకున్న విషయాలు, అలాగే ఇతరుల్ని బాధ పెడుతున్న విషయాలు చాలానే ఉన్నాయి. సో అందుకని ఈ విషయం చాలా చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే అసలు దాని గురించి అర్థం కాకుండా అంటే ఆలోచన అంటే ఏంటి, ఆలోచించేవాడంటే ఏంటి, ఈ విషయాలు లోతుగా తెలియకుండా మనం జీవితాన్ని జీవించాము అంటే ఆ జీవితం ఒక డ్రైవింగ్ రాని వ్యక్తి వాహనాన్ని డ్రైవ్ చేస్తే తనకెంత ప్రమాదమో, ఇతరులకి ఎంత ప్రమాదమో అని మనకు తెలుసు. కాబట్టి నిరంతరం ఆలోచిస్తూ, ఆలోచించేవాడైన నేను ఒక ఉద్దేశపూర్వకమైన చర్య మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నాము. అంటే ఆ గత జ్ఞానంతో కూడుకున్న
ఒక నేననే ఒక మానసిక కేంద్రం ఒకటి ఉంది. సో ఈ కేంద్రంతోనే మనము ఐడెంటిఫై అయ్యాం. అంటే దీన్నే నేను అని మనం గుర్తించి ప్రతి దగ్గర నేను నాది ఇలా మనము ఆ భావముతోనే పని చేయిస్తూ ఉండడాన్ని మనము చూడొచ్చు అన్నమాట. మన మాటల్లో, చేతల్లో, మన ఆలోచన విధానాల్లో ఎక్కడా కూడా ఇది వెన్నంటే ఉన్నట్టు అదే మనమన్న భావం అనేటువంటి భావంతోనే మనం చేస్తున్నాము అనేది మనకి తెలిసింది. జాగ్రత్తగా చూస్తే అది తెలిసిపోతుంది. కానీ దాని గురించి ఒక పూర్తి అవగాహన లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రమాదావస్థలోకి జీవితం నెట్టబడుతుంది. సంఘర్షణాత్మకం అవుతుంది. ఆ జీవితంలో హింస చోటు చేసుకుంటుంది. అసూయ, ద్వేషాలు, భయం, సంఘర్షణ ఇలాగా అనేక విధాలైన మానసికమైన ఘర్షణలు, తర్వాత అప్రశాంతత ఇవన్నీ చోటు చేసుకుంటాయి. కాబట్టి ప్రశాంతత కోసం పాటుపడడం మళ్ళీ కాన్ఫ్లిక్ట్. అలాగే సుగుణము కోసం మళ్ళీ శ్రమించడం, ప్రయత్నించడం, ఆదర్శం పెట్టుకోవడం, మళ్ళీ అది కూడా ఒక రకమైన భవిష్యత్తు కోసం చేస్తున్న ఆ నేను యొక్క ప్రయత్నం. కాబట్టి మళ్ళీ దానిలోని సాధింపబూనేవాడు ఉన్నాడు, సాధింపబడే విషయం ఉంది. కాబట్టి అది మళ్ళీ నేనుతోనే ప్రారంభమైంది. కాబట్టి దానిలో కూడా ఘర్షణ ఉంది. సో అలాగే భగవంతుని కనుక్కుంటాను అనుకున్నవాడు కూడా ఈ నేను నుంచే ప్రారంభమవుతుంది ఆ అన్వేషణ. సో కాబట్టి ఏంటిది ఈ నేనేంటి, కేంద్రం ఏంటి అనేదే ఇప్పుడు మనం యాక్టర్ యాక్షన్ అనే విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనకి మనం గమనిస్తున్న విషయం ఉంటుంది ఈరోజు. ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. అంచేత చూసేవాడు ఎవరు, గమనించేవాడు ఎవరు, చర్య చేసేవాడు ఎవరు, వినేవారు ఎవరు అని మనం చూసుకుంటే ఇదంతా మనం ఒకసారి చూస్తే ఒక ఉద్దేశపూర్వకమైన ఒక ఆలోచన విధానం కేంద్రం అక్కడ అంటే ఈ కేంద్రం నుంచి మనం ఈ అనుభవజన్యమైనటువంటి కేంద్రం నుంచి మనం వర్తించటం జరుగుతుంది. ఇది మనకి తెలిసింది, చూస్తున్న విషయం. అయితే ఎంత చూసినా ఈ ఆలోచించే వాడి నుంచి మనము ఆలోచించేవాడు లేని చర్య ఏంటో అర్థం కాలేదన్నమాట. అర్థం కాలేదంటే అర్థమైంది ఇంటలెక్చువల్. కానీ ఆ సమయానికి ఆలోచించేవాడు ప్రధానమైపోతున్నాడు పనిలో, ఒక చర్యలో, ఒక బాంధవ్యంలో. అందుకనే బాంధవ్యాలలో ఘర్షణ ఉంది. సో ఆలోచించేవాడు ఆలోచనల కంటే భిన్నమైన వాడ, తన ఆలోచనలు తను వేరుగా చూస్తున్నాడు.
చూసేవాడు చూడబడే విషయం కంట భిన్నమైన వాడు, అనుభవించేవాడు నా అనుభవం కన్నా భిన్నమైన వాడా, చర్య చేసేవాడు ఆ చర్య కంట భిన్నమైన వాడా అనేటువంటిది చాలా లోతైన ప్రశ్న. ఎందుకంటే ఇది మనం అత్యంత లోతుగా మనం గమనిస్తే కానీ ఆ, భిన్నత్వం అనేది ఆ ఆ నేను నుంచి ఏర్పడింది, కేంద్రం ఉండబట్టి. కానీ నిజంగా ఆలోచించేవాడనే కేంద్రం, గత జ్ఞాన కేంద్రం ఒకటి లేకపోతే, కేంద్రానికి అవతల కేంద్రం లోపట అని రెండు లేవు కదా. జత నేను, మీరు, మేము, వారు, ఇలా ఒక విభజన ఏర్పడడానికి, నా దేశము నీ దేశము, నా ఆలోచన నీ ఆలోచన, నీ యొక్క ఆ, నీ యొక్క గతము ఏదుందో దాన్ని బట్టి నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయాలు, నా యొక్క గతం ఏముందో అలా నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలు, ఈ అభిప్రాయాలతో మనకున్న ఒక కేంద్రం అనేది ఒకటి ఏర్పడిందా జీవితంలో, ఇది మనం గమనించవలసిందన్నమాట. అయితే మనం ఈ ప్రక్రియని, అంటే నిజంగా జీవితంలో జరుగుతున్న ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, దగ్గరగా చూస్తే, చర్య ముందు పుడుతుందా లేదా అంటే చర్య చేసేవాడు ముందు పుడుతున్నాడా అని మనం ఒకవేళ చూసినట్లయితే, సపోజ్ స్థూలమైన ఒక విషయం తీసుకుంటే, శరీరానికి ఒక ప్రమాదకరమైన విషయం మీదకు వస్తున్నప్పుడు ఆ మనిషి ఆ మీదకి అది తన మీదకి రాకుండా తప్పుకుంటాడు అన్నమాట, పక్కకి వెళ్తాడు. అంటే ఆ శరీరంలో ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక తెలివి ఉంది ఆల్రెడీ. కాబట్టి అది వెంటనే పక్కకి తప్పుకుంటుంది. ఒక బస్సు లేకపోతే పెద్ద వెహికల్ ఏదో మీదకి వస్తుంటే అది ఆలోచించదు అక్కడ కూర్చుంది, నాకేమవుతుంది, నా పిల్లలు ఏమవుతారు, నా భవిష్యత్తు ఏమవుతుంది, ఇంకా నాకు ఇంత వయసు ఉంది కదా, ఇలాంటి ఆలోచనలు ఏమీ రావు. కానీ వెంటనే ఏమవుతుంది అక్కడ, చర్య మాత్రమే ఉంటుంది. అంటే అక్కడ తప్పుకోవడం అనేటువంటిది మాత్రమే ఉంటుంది, మరేమి ఉండదు. ఎందుకోసం తప్పుకోవాలి, తప్పుకోకపోతే ఏమవుతుంది, ఈ ఆలోచన లేదు, ఆలోచించే వారి నుంచి వచ్చింది, అవి ఉండవు అక్కడ. అలాగే ఒక ఆకలి వేసింది, ఆ, ఒక ఒక జంతువు కనుక్కుంది, ఏదో కోతిని ఉదాహరణగా తీసుకుంది, ఆకలి వేసింది, అది ఓ చెట్టు కొమ్మ మీద ఉంది. అయితే ఆ చెట్టు కొమ్మ మీద ఉన్న కోతి ఏదో పండునో కాయను అక్కడ ఉండే దాన్ని తీసి గబగబా తినేస్తుంది అన్నమాట. దానికి ఒక అక్కడ అభిలాష, తినాలని ఒక ఆకలి నుంచి పుట్టింది. వెంటనే ఆకలితో ఆ చర్య జరిగిపోయింది. అంటే చర్య ముందు పుట్టింది అక్కడ వెంటనే. నేను ఆకలితో ఉండాలా, ఇక్కడ పళ్ళు ఉంటాయో ఉండవో, ఏం జరుగుతుంది అని ఆలోచన లేదు అక్కడ. అక్కడ చూసింది, పట్టుకుంది, నోటి దగ్గర పెట్టుకుంది, తింటుంది అంతే. అయితే తర్వాత ఒక ఆలోచన రావచ్చు, నేను దాన్ని నిల్వ చేసుకుంటే బాగుంటుంది కదా, ఈ పళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ చెట్లు సముదాయంలో నేను ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన ఒకటి ఉంది. అలాగే మనిషికి కూడా
ఒక సర్పం ఎదురవగానే తప్పుకోవచ్చు, కానీ తర్వాత ఒక ఆలోచన రావచ్చు. ఎందుకంటే అమ్మో, ఈ సర్పం కరిస్తే నాకేమవుతుంది, ఇది దాని పడగా అది చూస్తే నాగుపాములా కనిపించింది. ఈ నాగుపాముకి విరుగుడు విషయం ఈ దగ్గరలో ఉండకపోతే నేనేమైతే ఉంటాను. అసలు ఆ విరుగుడు ఆ సమయంలో దొరికే అవకాశం ఉందో లేదో, నేను అదృష్టవంతుడిని లేకపోతే ఎంత దురదృష్టవంతుడిని అవుతున్నా ఆ విషయం కానీ తక్షణమే నేను దూరం కాలేకపోతే అంటూ ఒక ఆలోచన భయాన్ని పుట్టిస్తూ వచ్చిందన్నమాట. కానీ ఆ తప్పుకున్న క్షణంలో అది లేదు. సో కాబట్టి అక్కడ ముందు ఏమవుతుంది, అక్కడ ఒక చర్య పుట్టింది, తదుపరి ఆలోచన వచ్చింది. అంటే ఆలోచించేవాడు వచ్చాడు. అంటే మొదట కేవలం ఒక స్పందన, అందులో నిమిత్త మాత్రంగా ఒక ఆలోచన ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి ఆలోచించేవాడు మళ్ళీ పుడతాడు. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటి అంటే, ఆ, కొద్దిమంది దీన్ని దర్శించి ఉంటాం. అయితే దీన్ని దర్శించడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దాని నుండి చర్య ఎలా చేయటం మనకి తెలియపడుతుంది అన్నమాట. మనం గనక ఒక నిర్ధారణకు రాకుండా ఎవరినో ఒప్పించాలనే ప్రయత్నం చేయకుండా ఒక గమ్యాన్ని నిర్దేశించకుండా ఉంటే ఆ ఆలోచనలో ఆలోచించేవాడు లేడు. అంటే అక్కడ ఒక గమ్యము కారణంతో అతను పుట్టాడు. అది లేనప్పుడు ఆలోచన మాత్రమే ఉంది, కానీ అక్కడ ఆలోచించేవాడు లేడు. అయితే ఎప్పుడైతే గమ్యం సాధించాలనే ఆలోచన కొనసాగిందో అక్కడ నేను ముఖ్యమవుతాను, కానీ ఆలోచన కాదు. అందువల్ల ఆలోచించేవాడిలో అతనితోనే ప్రారంభమైతే ఆలోచన ఉంది. అతనే ముందుంటే ఆలోచించిన వాడితోనే ప్రారంభమైతే, అతనే ముందుంటే అప్పుడు ఆ నేనే ఆలోచన కంటే ముఖ్యమైపోతాడు. అంచేత ఇక్కడ ఆలోచన ముందా, ఆలోచించేవాడు ముందా అనే విషయం చూస్తే ఆలోచించేవాడే ముందు వచ్చేస్తున్నాడు అనమాట ఆలోచన కింద. కానీ ఆలోచనతోనే ప్రారంభం అయితే ఏమవుతుంది, అది కేవలం ఒక చర్య చేస్తుంది అంతే. కానీ ఇక్కడ చర్య చేసేవాడు ఒక గమ్యం, ఒక కారణం, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అతనే నేను. కాబట్టి అతనికి ఆశాభంగం, విజయగర్వం, మళ్ళీ భయం అవుతుందో లేదో అని, తర్వాత ఆ, నిరాశ, నిస్పృహ, తర్వాత ఇటువంటివన్నీ కూడా కలగొచ్చు అన్నమాట, కలుగుతాయి. ఇంచేత ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని వేదాంతాలు, ఆచారాల నుండి, వ్యవహారాల నుండి ప్రస్తుతంలో మన నాగరికతలో ఉన్నవన్నీ మనం గమనించినట్లయితే ఆలోచించే వాడితోనే నిర్మాణం లేదు. చేత నేనే ఇవన్నీ క్రియేట్ చేసింది మొత్తం అన్నిటినీ. ఆ, అది నేను యొక్క సృష్టి అన్నమాట. సో కానీ ఆలోచనే ముందుంటే అప్పుడు ఆలోచించే వాడికన్నా ఆలోచనే ముఖ్యమైనది అవుతుంది. కానీ ఇక్కడ ఆలోచించేవాడే ముఖ్యమైతే అప్పుడు అతనితోనే చర్య ప్రారంభమవుతుంది. అంచేత ఇక్కడ ఆలోచన ఆలోచించే వాడితో ముడిపడకుండా ఒక ఆలోచన ఉంటుందా అనేది అతి ముఖ్యమైన ప్రశ్న. అది కనుక్కోవాలన్నమాట. దట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇది అదేంటి,
అదే ఆలోచించేవాడి ప్రమేయము లేని ఆలోచన. ఇంకొక మనము ఆలోచించేవాడితో ప్రమేయం లేని ఆలోచన ఒకటి ఉంది అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అయితే ఆలోచించేవాడితో ఆ, ప్రమేయం లేకుండా వచ్చేటువంటి ఆలోచన కొన్నిసార్లు మన జీవితంలో కలిగింది. కానీ దాన్ని మనం అతి వేగవంతమైన నేను అనే ఒక కేంద్రంతో ఆలోచించేవాడైన ఆ నేను అనే కేంద్రము త్వరగా తన గుప్పెట్లోకి తీసుకొని ఆలోచించేవాడు అనేవాడు ప్రారంభమైపోతున్నాడు అక్కడ. అదే ఇందాకటి ఉదాహరణలో మీకు తెలుస్తుంది. కాబట్టి అక్కడ నుంచి ఈ సంఘర్షణాత్మకమైన, భయానకమైన, దుఃఖాత్మకమైన ఒక జీవితం ప్రారంభమైనట్లుగా మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ కేంద్రం యొక్క పనితీరు ఆలోచించేవాడు ఆ, ఆలోచన కన్నా భిన్నమైన వాడిగా ఏర్పడిపోయాడనమాట. కాబట్టి ఆలోచనని నిర్దేశిస్తున్నాడు. ఆలోచన మీద యుక్త అదే ఇష్టాయిష్టాలను వ్యక్తం చేస్తున్నాడు. ఆలోచన మీద తన అభిప్రాయాలతో ఆ, ఒక జోక్యం కలుగు చేసుకొని ఖండిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, తిరస్కరిస్తున్నాడు. ఇలాగ ఏమైందంటే ఒక సంఘర్షణ ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ ఆలోచించేవాడు వేరుగా లేడు, ఆలోచన మాత్రమే ఉంది. ఆలోచించేవాడు కాలములో నిర్మించబడ్డాడు. ఈ కేంద్రం ఏమిటి అనేటువంటిదే కనుక్కోవలసిన చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఇదే ఉమ్, నేటి జీవితంలో, సమాజంలో ఒక పెద్ద సంక్షోభాన్ని, మన జీవితాలు, చుట్టూ ఉండే మానవాళి జీవితాలు వేరు వేరు కాదు. సో మొత్తము ఆ, మానవ జీవితంలో సంక్షోభాత్మకమైన స్థితిని, హింసాత్మకమైన స్థితిని, తర్వాత వేర్పాటు ధోరణితో కూడుకున్న స్థితిని నెలకొనడానికి ఈ కేంద్రమే కారణభూతం అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట. ఎందుకంటే అప్పుడే చర్య చేస్తూ చెయ్యని వాడు, ఆలోచిస్తూ ఆలోచన ఆలోచన చేస్తూ ఆలోచించే ఆలోచన చెయ్యని వాడు, అంటే కేంద్రం నుంచి ఆలోచన చేయడం లేదు, కానీ అతనిలో ఆలోచన ఉంది. సో ఈ ఆలోచన ప్రమాదం కాదు, ఆ ఆలోచన ప్రమాదం. అది కండిషన్, అది పరిమితులతో ఉంది. అంటే గమనించేవాడు లేని గమనం ఏమిటి, చర్య చేసేవాడు లేని చర్య ఏమిటి, వినేవాడు లేని వినికిడి ఏమిటి, ఆలోచించేవాడు లేని ఆలోచన ఏమిటి. ఇది ఈ విషయాన్ని మనం సెల్ఫ్ నోయింగ్లోకి వెళ్ళి గాఢంగా దాన్ని అర్థం చేసుకుంటేనే తప్ప మనం నిజంగా, అంటే ఒక బోధని తీసుకొని, కృష్ణమూర్తి గారు వివరించిన ఒక బోధన తీసుకొని మనము ఆ బోధన గురించి ఒక కంక్లూషన్కి వచ్చేయన్నమాట. అంటే ఆ బోధలో అంశం ఇది, సో మనస్సు అంటే ఇది, ఆలోచన అంటే ఇది, సో కాబట్టి నేనంటే ఇది అని ఒక కంక్లూషన్కి వచ్చి మనం ఒక నిర్ధారణ చేయొచ్చు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ అది నిజమైన జవాబు కాదు మనకి. ఎందుకంటే మనము ఆ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాము, చాలా బాగా వివరించగలము. కానీ నిజ జీవితంలో ఈ నేను యొక్క ప్రక్రియని, ఈ అర్థం ఈ అర్థం ఏదైతే అయిందో అది పూర్తిగా దాన్ని సంపూర్ణంగా మార్చలేకపోతుంది. అందుకని తిరిగి తిరిగి ఈ ఆలోచన వలయంలో, ఆలోచించేవాడు అనే కేంద్రములో తిరిగి పనిచేయటం జరుగుతూ ఉందన్నమాట. ఇదే
ఎవరు ఏది పాయింట్ అవుట్ చేయక్కర్లేదు నా గురించి. అది నాకే, నా మట్టుకు నాకే, నన్ను నేను చూసుకుంటే తెలిసేదన్నమాట. కాబట్టి మనం ఎవరికి వాము. సో ఈ విషయంలో ఎలా చిక్కుతున్నాము అంచేత ఈ కాల ప్రభావంలో, గతము భవిష్యత్తు అనే కాల ప్రభావం, కారణం అనేటువంటి దానిలో, మోటివ్ అనే దాంట్లో, గమ్యం అనే దాంట్లో మనసు ఇప్పుడు ఎందుకు ఆ చింతనలో ములుగుతుందో మనం చాలా జాగ్రత్తగా మన నిత్య జీవితంలో ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఈ పరిశీలన ముఖ్యం. ఈ పరిశీలన ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ కూడా ముఖ్యం. కానీ ఈ పరిశీలనకు అది దారి తీయకపోతే అక్కడ అది ప్రమాదకరం అవుతుంది. ఎందుకంటే తెలిసినట్టే ఉంటుంది కానీ తెలియదు. అందువల్ల ఇది ఈ దీని నుంచి మనం మళ్ళీ మళ్ళీ దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నామంటే, మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని మనం లోతుగా చూస్తున్నాము. ఇక్కడ మనందరం కలిసి కూర్చొని ఇక్కడ మనం దాన్ని లోపలికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇది తిరిగి తిరిగి చూడాల్సినటువంటి ఒక విషయం. ఇది గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. అందుకు మనం ఇలా కొన్ని కొన్ని విషయాల్ని పునరుచ్చరణ చేసుకోవడం కానీ, లోతుగా మళ్ళీ ఉమ్, అనేక విధాలుగా దాన్ని దర్శించడం కానీ చేస్తూ ముందుకు పోతున్నాం. దయచేసి ఇప్పుడు అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాట్లాడచ్చండి. నమస్తే అండి. మాట్లాడచ్చండి. దయచేసి మాట్లాడండి. ఇక్కడ వాళ్ళు చాలా గొప్ప విషయాన్ని చెప్పారు. ఆలోచనలో దోషం లేదు, కానీ ఆలోచనతో ముడిపడి ఉన్నవాడు, అంటే గతంతో ముడిపడి ఉన్నవాడు ఆలోచన వేరు, ఆ నిమిషంలో వచ్చే ఆలోచన వేరు. ఆ నిమిషంలో వచ్చిన ఆలోచన మళ్ళీ పట్టుకాలాడితే గతం అయిపోతుంది. ఎప్పుడు ఆలోచన అప్పుడే. అంటే గతంతో ముడిపడి ఉన్నవాడు అంటే అలాంటి వాడు ఆలోచనతో ఉన్నవాడు. వాడు ఆలోచనప్పుడు కూడా గతాన్నిలోంచి ఆలోచిస్తూ ఉంటాడు, గతం ప్రభావంతో ఆలోచిస్తాడు. ఆలోచన అంటే ఇప్పుడు ఈ క్షణంలో వచ్చిన ఆలోచన ఎప్పుడు కూడా మర్చిపోయి రిమరెన్స్లోకి వెళ్ళకూడదు అని నా ఉద్దేశం సార్. నిజమేనంటారా? థ్యాంక్ యూ గుప్తా గారు, బాగా చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నేను కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి గారు, దయచేసి అవును సార్. చెప్పండి. సార్ నాకు చాలా రోజులు ఇంకా కన్ఫ్యూషన్గా ఉంది, సందేహంగా ఉంది సార్. చెప్పండి. నేను ఎవరు, నాలో ఈ దేహము, ఈ చెవులు, ఈ కళ్ళు, ఇంకా ఇంద్రియాలు, యాలు వచ్చే సార్. నిశ్శబ్దమైన ఆనందానికి అజ్ఞానము యాలు సార్ మూసుకొని. నిశ్శబ్దమైన ఆనందానికి అజ్ఞానము యాలు సార్ మూసుకొని. నా స్వరూపం మరుపు నాకు యాలయ్య సార్, నాకు తెల్లే. ఈ ఈ సంసారము అయిన దుఃఖము ఎప్పుడు సార్ నాశనం అవుతుంది నాకేమి తెలియదు సార్. చూడండి కృష్ణమూర్తి గారు, ఎప్పుడు నాశనం అవుతుంది, ఎప్పుడు నిజమైన ఆనందం దక్కుతుంది, ఎప్పుడు ఆ నిశ్శబ్దాన్ని నేను చేరుకుంటాను అని నేను ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు నాకు శబ్దం ఉంది, నా మనస్సు గోల పెడుతుంది, నేను ఇంకా ఏదో భయము, ఆశ, కోరికతో బాధపడుతున్నాను, సంఘర్షణ నాలో ఉంది. కాబట్టి ఆ శాంతి ఎక్కడుంది, అశాంతి నుంచి కోరుకుంటున్నాను నేను, ఆ శాంతి ఎక్కడుందని. అలాగే ఆ ఆనందం ఎక్కడుందని దుఃఖం నుంచి కోరుకుంటున్నాను. కానీ ఆనందం గురించి కోరుకుంటూ ఉండడం వల్ల నేను దుఃఖాన్ని, ఇప్పుడుండే ప్రస్తుతంలో ఉండే విషయాన్ని నేను చూడలేకపోతున్నాను. అంటే ఇక్కడ నేను అనేటువంటిది మనం ప్రతిసారి వాడుతున్నాం. నేను అనేది
సో ఈ నేను ఏంటి మనం అని చూస్తే, ఈ నేను కొన్ని గత అనుభవాలు, గత జ్ఞాపకాలతో కూడుకున్న కేంద్రమే కదా. అంచేత నేను నాది అని మనము ప్రవర్తించటం ఒక సిద్ధాంతమా, లేకపోతే ఒక టీచర్ చెప్పిన, ఒక ఆధ్యాత్మికవేత్త చెప్పిన ఒక వాక్యమా, లేకపోతే నిత్య జీవితంలో ఈ నేను తన మాటలలో, తన ప్రవర్తనలో, తన చింతనలో వ్యక్తమవుతూ ఉందా? ఒకవేళ వ్యక్తమవుతూ ఉంది మాటలలో, ఆలోచనలలో, మన ఆ, మన బాంధవ్యాలలో అని మనం చూడగలిగితే, మరి అప్పుడు అది ఎలా వ్యక్తమవుతుందో అది తెలుసుకోవటం ముఖ్యం కదా. ఎందుకంటే కీలకమైన విషయము, అశాంతి అక్కడే ఉంది, ఘర్షణ అక్కడే ఉంది, భయం అక్కడే ఉంది, మళ్ళీ హింస అందులో నుంచే పుట్టింది. కాబట్టి అది ఏంటి అంటే, ఇవన్నీ కలిపి నేను కాదా? నేనులో ఇవన్నీ లేవా? కాబట్టి ఆ నేను ఏంటి అనేటువంటి ఒక అంశాన్ని ప్రధానంగా మనం తీసుకోవాలి కదా. సో కాబట్టి అక్కడ నాకు శాంతి ఎందుకు ముఖ్యము? అశాంతి ఉండడం వల్ల. నాకు ఎందుకు నిశ్శబ్దం ముఖ్యము? ఇక్కడ గోల ఉండడం వల్ల. అందువల్ల ఈ గోల నేను చూడాలా, ఊహిస్తున్నా, లేకపోతే లేని ఆ నిశ్శబ్దాన్ని చూడాలా? ఈ అశాంతిని నేను చూడాలా, లేకపోతే శాంతి యొక్క స్థితిని ఎవరో చెప్పారు, లేకపోతే దాని నుంచి ఒక ఆపోజిట్ ఉంది, దాన్ని పొందాలనేది చూడాలా? అది చూస్తే వస్తుందా, లేకపోతే ఇది పోతే వస్తుందా? ఉన్నది, ఆ ఉన్నదైన అశాంతి పోతే కదా శాంతి వస్తుంది న్యాచురల్గా. అశాంతి పోవడమే శాంతి రావడం కదా. అలాగే దుఃఖం పోతేనే ఆనందం అనేది ఉండడం. కాబట్టి ఉన్నది పోవాలి కదా. ఉన్నది పోవాలంటే ఉన్నది ఏంటి అనే విషయమే బాగా అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వాలి అంటే నిత్య జీవితంలో నా చింతన విధానం, ఆలోచన విధానం, నేను మాట్లాడే విధానం, నా బాంధవ్యాల్లో నేను ఎలా ఉన్నాను, నా ఉద్దేశాలు వెనకాతలు ఎలా ఉన్నాయి, నేను కాలం గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచనలతోటే నిండిపోతున్నానా, గతం అనేటువంటిదే నా ఆలోచనల యొక్క ప్రభావమే నేనా, ఈ జ్ఞాపకాలే నేనా, ఏం జరుగుతుంది ఇక్కడ అని మనం తెలుసుకున్న జ్ఞానాన్ని గుర్తుంచుకోవడం కాదు, కానీ ఆ విషయాన్ని నిత్య జీవితంలో నా భార్యతో నేనున్నప్పుడు, నా భర్తతో నేను ఉండేటప్పుడు, జీవిస్తున్నప్పుడు, అలాగే నా పిల్లలతో నేను ఉన్నప్పుడు, అలాగే నేను నా పని మనిషితో వ్యవహరిస్తున్నప్పుడు, అలాగే చుట్టుపక్కల వారితో, సమాజంతో నేను ఉన్నప్పుడు ఏం జరుగుతుంది నాలో అనేది నేను చూడటం వల్ల తెలుస్తుంది. కానీ దాని నుంచి దూరంగా ఉన్న ఏదో ఒక శాంతినో, ఏదో ఒక ఆనందాన్నో లక్ష్యంగా పెట్టుకొని, అది ఎందుకు నాకు దొరకటం లేదు, ఇందులోనే ఎందుకు ఉంటున్నాను అంటే, ఇది మనం సరిగ్గా దీన్ని చూడటం లేదని అర్థం. ఎందుకంటే అక్కడికి పొందాలనే ఒక కోరికతో, ఆ ఆశతో, లేదా అంటే ఆ యొక్క లోభత్వంతో, లేకపోతే దాన్ని సాధించాలి అనేటువంటి ఒక గమ్యముతో ఏం చేస్తున్నామంటే, ఉన్న విషయాన్ని మనం పక్కన పెట్టేశాం కదా. సో అందుకని అది అర్థం కాకుండా పోయింది. కాబట్టి జరుగుతున్నది చూడండి, జరగబోయేది అంత ప్రధానం కాదు. ఇప్పుడు శాస్త్రాలన్నిటిలో వివరించిన ఆత్మ, పరమాత్మ, మహాశాంతి, మహదానందం, కారణం లేని ప్రేమ, తర్వాత అవధులు లేని ఆనందం, ఇలాంటి మాటలన్నీ పట్టుకొని అది నాకు ఎప్పుడు దొరుకుతుంది అనేటువంటి వాడికి ఇప్పుడు ఘర్షణే, నిరాశ మిగులుతుంది. కానీ ఇప్పుడు నేనేంటి అని ఎవరైతే ఎప్పటికప్పుడు చూసుకుంటాడో వాడికి విముక్తి లభిస్తుంది ఆ ఇప్పుడు నుంచి. అంటే ఆ కాలం నుంచి, అంటే నిన్న, రేపు, ఈరోజు అనే కాలం నుంచి విముక్తి, అదే నేను ఆలోచన ద్వారా పెట్టుకున్న ఆ కాలం నుంచి విడుదల కలుగుతుంది. కాబట్టి అది తెలవాలంటే
మనకి ఆ, భగవంతుని అవగాహన చేసుకోవడమో నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవడమో అది సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి, ఆ ఉన్నదాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం అన్నమాట. ఒకవేళ అది అర్థమైతే ఇంకా దాంట్లో ఏ రకమైన ఆ, ఆ, ప్రభావం ఉండదన్నమాట. ద మూమెంట్ యు అండర్స్టాండ్ యూఆర్ బియాండ్ ఇట్. అవగాహన అయిన మరుక్షణమే పూర్తిగా, నాట్ ఇంటెలెక్చువల్లీ బట్ ఫ్యాక్చువల్లీ. అంటే ఆ ఫ్యాక్చువల్గా అది అర్థమైతే దాని యొక్క కదలిక, ఆలోచన యొక్క కదలిక నిత్య జీవితంలో ఆ కదలికలో ఏమవుతుంది, కేంద్రం ఎలా పనిచేస్తుంది, అక్కడ అది నిర్మించుకున్న భావాలు, తన గురించి తను ఏర్పరచుకున్న భావాలు ఎలాగ పనిచేస్తున్నాయి, అసలు ఈ భావాలే నేనా, ఈ ఉద్దేశాలే నేనా, అసలు ఏంటిది, ఈ ఆలోచన విధానం ఏంటి అని ఎవరైతే లోతుగా పరిశీలిస్తారో అదే నిజమైన తపస్సు. సో ఆ రకంగా మనము ఎప్పుడైతే దర్శించగలుగుతున్నామో బహుశా అప్పుడు అది అంత్యానికి రాగలుగుతుంది. అంచేత దుఃఖాంతమే ఆనందోద్భవం. అంచేత ఇది కనుక్కోవాల్సింది ఆ ఉన్న ఉన్న విషయం నుంచి. లేని విషయం కనుక్కోలేము కదా. కాబట్టి తెలిసిన దాని నుంచి విముక్తి కలగటం వల్ల విముక్తి కలగటం వల్ల తెలిసిన దాని నుంచి విముక్తి కలగటం వల్ల ఎప్పుడైనా అటువంటి సందర్భం కలిగినందువల్ల అప్పుడు తెలియనిది ఏదో అక్కడ ఉంటుంది కదా. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నమస్తే. ఒక్క నిమిషం అండి, నేను వస్తున్నాను. మీరు మాట్లాడుతూ ఉండండి. రాంబుద్ధ గారు ఉన్నారండి? ఉన్నానండి విజయ్ గారు. నమస్కారం అండి. ఒక క్వశ్చన్ వస్తుంది నాకు. అసలు థాట్ అంటే చెప్పండి. ఏంటండి? మీరు చెప్తారా? అసలు థాట్ అంటే ఏంటి? అంటే మెమరీలో నుంచి ఏదో ఒక మెమరీ వస్తుంది. థింకర్ రాకపోయినా కూడా థాట్ అంటే ఏంటి? ఒక వర్డా? మీ వర్డ్స్ లో వినాలని ఉందండి. థాట్ అంటే ఒక వర్డా, ఒక సెంటెన్సా, ఒక ఇన్సిడెంటా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. నేను నా ఆన్సర్ కాకుండా కృష్ణమూర్తి గారు ఇచ్చిన ఆన్సరే. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు తెలిసి అతని జీవితంలో ఒక 1000 సార్లు చెప్పుకుంటారు. ఆలోచన అంటే టైం, థాట్ ఈజ్ టైం అని చెప్పి అతను పదే రిపీట్ చేశారు. అవును. ఎందుకంటే నేను నేర్చుకుంటున్న టైంలో ఏంటంటే ఐ వాజ్ రియలీ కన్విన్స్డ్ విత్ దిస్ ఆన్సర్. ఎందుకంటే ఆలోచన అనేది మనకి ఎక్కడ పడుతుంది? టైంలో పడుతుంది. సపోజ్ మీరు కంటిన్యూస్ గా మీరు ఒక 10 సంవత్సరాల పాటు నిద్రలో ఉన్నారనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నిద్రలో ఏముంది, అసలు ఆలోచన మీకు లేదు అంటే అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటంటే ఆ టైం కూడా మనకి లెక్కలో లేదు. ఎందుకంటే నథింగ్ హ్యాపెన్, మనం ఒక రాయిలా పడున్నాం. సో ఇది సింపుల్ ఎక్స్ప్లెనేషన్. కాకపోతే మీరు ఆ టాక్ కోసం చూడండి. అందులో ఏంటంటే ఇది మనతో కాదు, పెద్ద సైంటిస్టులతో మాట్లాడినప్పుడు కృష్ణమూర్తి చెప్పింది. సో కృష్ణమూర్తి చెప్పింది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఏంటంటే మన ఆలోచనలు మనం గమనించినప్పుడు అసలు ఆలోచన అంటే ఏంటని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం రకరకాల పిచ్చి ఆలోచన చేస్తూ ఉంటాం. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన. ఈ మంచి చెడు అని మనం పెట్టుకునే పేర్లు. కానీ ఆలోచనకి
చెడు అంటూ ఏమి ఉండదని నాకు అర్థమైంది. ఎందుకంటే మంచి చెడు ఇవన్నీ అంటే మన కండిషనింగ్ తోని మనకు నచ్చితే మంచి అని పెట్టుకోవడం, నచ్చకపోతే చెడు అని పెట్టుకోవడం, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ కూడా మనం మెయింటైన్ చేయం. మనకు మంచి జరిగినప్పుడల్లా ఒకే పనిని మనం ఒక దగ్గర మంచి అంటాం, ఇంకో దగ్గర చెడు అంటాం. సో ఏంటంటే ఒక టైంలో జరుగుతున్నాయి. ఎందుకు టైం షార్ట్ అని నేను కన్విన్స్ అయ్యానంటే మన బిహేవియర్ చూసుకున్నప్పుడు వచ్చిన రిజల్ట్స్ బట్టి. ఓకే. సో నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చలేదు నాకు తెలియదు, కానీ అందుకే నేను జేకేనే కోట్ చేశాను. థాట్ ఈజ్ నథింగ్ బట్ టైం. అగైన్ టైం టైం అది మారుతూ ఉంటది. కాబట్టి సేమ్ ఆలోచన ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు మనం చూసుకున్నప్పుడు మనలోనే చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి. మనుషులను బట్టి మారుతూ ఉంటాయి, ప్లేసులను బట్టి మారుతూ ఉంటాయి. మీకు నచ్చిన వాళ్ళని మీరు ఒకలా చూస్తారు, నచ్చిన వాళ్ళని ఒకలా చూస్తారు. సేమ్ ఆలోచనే. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ మనకు మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు బయటపడ్డాయి. ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్లు నేను కూడా కొన్ని చేశాను. అవునండి, దట్ ఇస్ ట్రూ, దట్ హ్యాపెన్స్. బ్యాక్ టు రామకృష్ణ గారి టాపిక్, యాక్టర్ యాక్షన్ లో బిగ్ టాపిక్ మంచివి కవర్ చేశారు. నేను చూసిన ఛాలెంజెస్ ఏంటంటే ఎందుకు మనం దీన్ని ఇప్పుడు ఫైనల్ గా అన్ని చెప్పి ఏమన్నారు, సెల్ఫ్ డిస్కవరీ అన్నారు. అంటే మనం తెలుసుకోవడం. ఈ యాక్టర్ యాక్షన్ కన్నా ముందు ఏంటంటే రెండు ఉంటాయి, ఎమోషన్స్, థాట్స్. మీరు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే కెన్ దేర్ బి అన్ యాక్టర్ వితౌట్ యాక్షన్? అంటే చూడడం దానికన్నా ముందు చూచేవాడు ఉంటాడా, లేకపోతే చూడడం అని ఒక పని మాత్రమే చూచేవాడిని క్రియేట్ చేస్తుందా? అదో ఎగ్జాంపుల్. కాకపోతే ఏంటంటే దీనికన్నా ముందు చూడాలని కోరిక ఎలా కలుగుతుంది? మనలో ఉన్న ఒక ఎమోషన్ కానీ ఆలోచన కానీ. ఇప్పుడు నడుస్తున్నాం, దేని మీద దృష్టి పెట్టకుండా నడుస్తున్నాం. సడన్ గా ఒక మంచి మేఘం కనిపించింది, ఎగ్జాంపుల్. సో మేఘాన్ని మీరు చూడడం అనేది ఒక యాక్షన్. చూడడం ద్వారా మీరు చూసేవాళ్ళు అయ్యారు. అప్పటి వరకు మీరు ఏం చేయట్లేదు, మీరు జస్ట్ పరధ్యానంగా నడుస్తున్నారు. అప్పుడేంటి, మనం ఏమి మేఘాన్ని చూడడం ద్వారా మనం మేఘాన్ని చూసేవాడు అయ్యాం. మనం ఒక వాచర్, చూసేవాడు అయ్యారు. కాకపోతే ఏంటంటే మేఘాన్ని మన జేకే టాక్స్ లో ఎలా ఉంటుందంటే మేఘాన్ని మేఘంలాగా చూడు, అంతేగాని మేఘాన్ని చూసి ఇది నేను లాస్ట్ వీక్ చూసిన మేఘంలా లేదు, ఇది అంతకన్నా బ్యూటిఫుల్ గా ఉంది, బ్యూటిఫుల్ గా లేదు, ఇలాంటి జడ్జిమెంట్స్, కంపారిజన్ మనకు వచ్చినప్పుడు ఏమవుద్దంటే కళ్ళ ముందు కనిపిస్తున్న దాని బ్యూటీని మనం అబ్జర్వ్ చేయలేం, లేదా ఆనందించడం, వాట్ ఎవర్ యూ కాల్. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే అదే మనం ఏంటి అవేర్నెస్ గురించి మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టు చూడడం. ఎందుకంటే చూసిన ప్రతి మేఘం అందంగానే ఉంటుంది, అందంగా ఉండదు అని మనం కంపేర్ చేయడం వల్ల బయటపడుతుంది తప్ప ఇలా ఉండాలని ఏం లేదు కదా. మేఘం అనేది ఏ రూపంలోనే ఉండొచ్చు. చూసినప్పుడు ఏంటంటే మీకు అందులో ఉన్న ఒక బ్యూటీ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ యాక్టర్ యాక్షన్లో ఇనఫ్ టైం స్పెండ్ చేయకపోవడం. ఏ విషయాన్నైనా అబ్జర్వ్ చేసినప్పుడు సరైన అమౌంట్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేయకపోవడం వల్ల ఏంటంటే కొన్ని విషయాల నుంచి వెంటనే జంప్ అయిపోతూ ఉంటాం. జంప్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకి క్లారిటీ రాదు. ఏ విషయంలోనైనా కొంచెం మనం దాంతో టైం స్పెండ్ చేయగలం. కోపాలు కానీ భయాలు కానీ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దాంతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఏదో మనం ఎవరినో తిట్టారు, బాధపడ్డాం, మనం వేరే వాళ్ళని తిట్టాము, వాళ్ళు బాధపడ్డారు. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినప్పుడు మన తప్పు ఏంటో మనకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మనం వెంటనే జంప్ అయిపోతుంటాం, మనల్ని మనం సమర్థించుకొని. కృష్ణాజీ చెప్పిన దాంట్లో ఏంటంటే ఏదైనా కానీ దాంతో మనం టైం స్పెండ్ చేయగలగాలి. అసలు నేను ఎందుకు ఇలా అన్నాను, నేనే ఎంత బాధపడ్డానంటే నా వలన వాళ్ళు కూడా బాధపడి ఉంటారు కదా అని చెప్పి మనం ఆ ఎపిసోడ్ మొత్తం రివైజ్ చేసుకున్నప్పుడు మనలో సైలెన్స్ లో జరుగుతూ ఉంటుంది. దీనికి వర్డ్స్ అవసరం లేదు. సో ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు వి అంటే మనం మనుషులుగా మనందరం, మీరు నేను అందరం కూడా ఇనఫ్ టైం స్పెండ్ చేసినప్పుడు మన ప్రాబ్లమ్స్ కి మనమే సొల్యూషన్ కనుగొచ్చు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ చెప్పారు.
వచ్చారా సార్? He's here. సార్ బ్యాక్ టు యూ. మీరు లేనప్పుడు విజయ్ గారు థాట్ అంటే ఏంటి సింపుల్ గా అని అడిగారు, దాని గురించి మాట్లాడతాం సార్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ కృష్ణాజీ పదే పదే చెప్పింది ఏంటంటే థాట్ ఈజ్ నథింగ్ బట్ టైం. అదే నేను కూడా జస్ట్ అదే షేర్ చేసుకున్నా. మీరు ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేయండి. సరే. థాట్ ఈజ్ నథింగ్ బట్ టైం. ఇదే టైం ఇస్తా. ఇదే కాలం అనేది ఎప్పుడు వస్తుంది అంటే అదే మానసిక కాలం కదా. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ టైం. అందుకనే ఆ మానసిక కాలం అనేది అదే గతంతో ఏర్పడిన అనుభవాలతో వచ్చిన జ్ఞాపకాల్లో వచ్చిన భావాలు. అదే దాని నుంచే భవిష్యత్తుని ఆలోచిస్తున్నాము. సో ఇది ఆలోచించేవాడి నుంచి పుడుతున్న ఆలోచనలు అవి. ఆ విధంగా మనం దాన్ని చూడొచ్చు. నేను యాడ్ చేయాల్సింది ఏం లేదు, మీరు సమగ్రంగా చెప్పే ఉంటారు. అదే సార్, ఓన్లీ డిఫరెన్స్ ఫిజికల్ టైం, సైకలాజికల్ టైం. ఆ రెండు క్లారిటీ మనకుంటే అన్ని అర్థం అవుతాయి. అవును. ఫిజికల్ టైం. సో కృష్ణాజీ చెప్పిందంతా సైకలాజికల్. ఎందుకంటే ఒక చెడు విషయాన్ని గుర్తుంచుకున్నంత కాలం, గుర్తుంచుకున్నంతగా మనం మంచిని గుర్తుంచుకోవట్లేదు. అవును. ఎవరో 1970లో ఎవరో నన్ను ఇలా మాట అన్నారు అనేది ఇవాళ కూడా నా మైండ్ లో చాలా ఫ్రెష్ గా ఉంది. కానీ నిన్న నువ్వు చాలా మంచి పని చేసావు, నీ పని వల్ల నేను చాలా ఆనందపడ్డాను అనే విషయం నేను ఎప్పుడూ మర్చిపోయాను. ఎలా జరుగుతుంది? నిన్నే నా గురించి మంచిగా చెప్పిన విషయాన్ని మర్చిపోయి 40-50 సంవత్సరాల క్రితం నా గురించి ఎవరో బాధగా మాట్లాడాలని గుర్తుందంటే రెండు మానసిక ఆలోచనలోనే జరుగుతున్నాయి. ఎందువలన ఒకటి నాకు 40 సంవత్సరాలు గుర్తుంది, ఇంకోటి 1 డేలో మర్చిపోయాను అనేది ఏంటంటే దట్ ఈస్ వాట్ దిస్ ఈస్. దాన్ని మనం అర్థం చేసుకోవడంలో మన టైంని మనం స్పెండ్ చేయాలి. అప్పుడు ఏంటంటే అవును చెప్పండి. సెంటర్ ఎందుకంటే నన్ను హర్ట్ చేసాడు అని ఏదైతే మనం ఒక ట్యాగ్ ఇచ్చుకున్నామో, నన్ను అంటే నేను. రాంబుద్ధ అనేవాడు హర్ట్ అయ్యాడు ఎప్పుడో గతంలో, అది మెమరీలో స్టోర్ అయిపోయింది. ఇవాళ దానివల్ల దాని ఇంపార్టెన్స్ ఏముంది? ఇవాళ ఏమీ లేదు, హర్ట్ అయిపోయాడు ఆల్రెడీ వాడు. ఈ బ్యాగ్స్ ఇలా మోయడం వల్ల ఏంటంటే ప్రస్తుతంలో కూడా మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఈ మతం కానీ, నమ్మకాలు కానీ, జరిగిన వార్లు కానీ, డివిజన్స్ కానీ అన్ని గతానికి సంబంధించింది. ఇవాళ మనం బాగానే ఉన్నాం కదా. దాన్ని మోయడం వల్లే, కంటిన్యూగా దాన్ని మోయడం వల్లే. అంటే అక్కడ థ్యాంక్ యూ. ఇన్అడిక్వేట్ సీయింగ్ జరిగి అది ఆ గతం అనేది స్ట్రాంగ్ అయిపోయింది. ఇందాక మీరు చెప్పినట్టు when we bring that inadequate scene, that is the memory, into the present and see it with all our energy adequately at that moment. అవును, that is very very important. వెరీ ఇంపార్టెంట్ సార్. yes. అక్కడ ఆ గతం మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్లో దిగిపోయి తిరిగి ఆ మనస్సుని అంటే అదే ఆలోచనలు మాటికి క్యారీ ఓవర్ అవ్వటం వల్ల అది ఒక సబ్ కాన్షియస్ మైండ్లో కిందకి వచ్చేసింది. కాబట్టి అదేంటవుతుంది, ఇట్ ఈస్ రెపిటేటివ్ ఇన్ ఇట్స్ నేచర్ అండ్ కంపల్సరీ ఇన్ ఇట్స్ నేచర్. ఆ స్వభావం అన్నమాట. అంటే దేని స్వభావం? సబ్ కాన్షియస్ మైండ్ యొక్క స్వభావం. ద లేయర్స్ ఆఫ్ ది మైండ్ లోపట ఇట్ విల్ కమ్ అప్ అండ్ ది కాన్షియస్ మైండ్ అండ్ అదే జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాల రూపంలో మళ్ళీ వచ్చి బాధిస్తున్నాయి అన్నమాట.
సో అది బాధిస్తున్నప్పుడు ఆ బాధ మళ్ళీ ప్రస్తుతమే కదండి. సో కాబట్టి ఆ ప్రస్తుతాన్ని, అప్పుడు అది గతమైనా అది ప్రస్తుతంలో ఉంది కనుక ఆ ప్రస్తుతాన్ని మనము పూర్తిగా అడిక్వెంట్గా, పూర్తి అటెన్షన్గా, పూర్తిగా మన చెప్తారే మన ఇంద్రియాలు, మనస్సు, మన శక్తి, మన హృదయం, మన మెదడు అంతా కలిపి అంటాం కదా. సో గ్యాదరింగ్ ఆల్ అవర్ ఎనర్జీ తీసుకొని వచ్చి కెన్ వి సీ ఇట్ అక్కడ ఆ పాయింట్లో, అక్కడ ఆ కదులుతున్న ఆలోచనని ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆ ప్రజెంట్లో చూడగలుగుతాము. అప్పుడు ఆ మూమెంట్లో ఉండేటువంటి ఆ ప్రింటింగ్ అనేది అక్కడ ఆగుతుంది అన్నమాట. అంటే అది వీక్ అవుతుంది అక్కడ. సో కెన్ వి సీ దట్ అనేది. సో ఇందాక మీరు సమయం ఇవ్వడం అని చెప్పారు కదా, ఇది సమయం ఇవ్వడం. అంటే అక్కడ మళ్ళీ ఆ ఆలోచన ఒక వచ్చినప్పుడు దానికి సమయం ఇచ్చి చూడడం అనేది జరుగుతుంది. లాస్ట్లో మీరు అన్నమాట నేను విన్నాను, ఇదే చెప్తున్నాను మళ్ళీ అంతే. అవును సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ ఇంకొక గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సార్ ఈ యాక్టర్ యాక్షన్ అనే టాపిక్ నేను ఇంతకుముందు చూస్తున్నప్పుడు ఏంటంటే, మూవీలో ఒక డాన్స్ చేస్తున్న యాక్టర్ ఒకటి తీసుకున్నాం గుడ్ ఎగ్జాంపుల్. డాన్స్ చేస్తున్నా యాక్టర్ సంబడి, ఓకే. అయితే మ్యూజిషియన్ చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఈజ్ ఏ స్టాటిక్ ఆబ్జెక్ట్. ఒక మనిషి, అతని చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్. ఫస్ట్ టైం చూసాం, అతను ఎవరో మనకు తెలియదు, కాకపోతే చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ ప్రకారం ఇతను మ్యూజిషియన్ అనుకున్నాం, ఒక ఫ్లూట్ అనుకుందాం పోనీ. అతను ప్లే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నా 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 అర్థం ప్రకారం యాక్టర్, యాక్షన్, ఈ మూడు ఏంటంటే ఇన్సింక్ గా ఉంటాయి సార్. అంటే ఒక ప్లే ఈజ్ జనరేటెడ్ అంటే మ్యూజిక్ అనేది. సో ఈ మూడు కూడా ఏంటంటే ఒకనొక టైంలో మూడు ప్యారల్ గా ఒకే టైంలో ఉంటాయని అనుకుంటున్నాను సార్. అంటే ద యాక్ట్ ఆఫ్ ప్లేయింగ్ మ్యూజిక్ జనరేట్స్ ద ప్లేయర్, ద మ్యూజిషియన్ అండ్ ద ప్లే ఆల్సో. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఐ హెడ్ ఫ్రమ్ కృష్ణమూర్తిస్ ఎక్స్ప్లెనేషన్ సార్. సెపరేట్ కాకుండా అన్నీ ఒకేసారి జరుగుతాయని. సార్ బ్యాక్ టు యూ. మ్యూట్లో ఉన్నాను. సెపరేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, అక్కడ యాక్టర్ అనేవాడు వెన్ ఈస్ థింకింగ్ అబౌట్ హీస్ మ్యూజిక్ అండ్ హీస్ సాంగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అతను నుంచి పుడుతుంది, అతను చేస్తున్నాడు అనే భావం ఎప్పుడైతే అతనికి వచ్చిందో, సో అప్పుడు దేర్ ఇస్ ఎ సెపరేషన్. బట్ వైల్ హీస్ అందుకనే ఒక ఒక మంచి మ్యూజిక్ కాన్సర్ట్లో ఒక అతను ఉండొచ్చును, అది అతనికి చుట్టూ ఉండే వాళ్ళకి ఒక ఆనందాన్ని ఇవ్వచ్చు. కానీ అతను తన పేరు గడించడం అనే మోటివ్, లేదా అంటే ధనం అనే మోటివ్, లేకపోతే గుర్తింపు అనే మోటివ్, అవార్డు అనే మోటివ్ అనేది, దాంతో ఎప్పుడైతే అతను వచ్చాడో ఫీల్డ్లోకి, అప్పుడు అక్కడ
ఆ, ఆ మూడు ఆ మూడు యొక్క ఐక్యత ఉండదు. ఎందుకంటే అతను విడిపోయాడు దాని నుంచి. అందు గురించి అప్పుడు అతని తాలూకా ఆ, ఆ నేను ఇంకా దాని మీద పనిచేస్తుంది అనమాట. ఇంకా కీర్తి కోసము లేకపోతే మరొక దానికోసం. కానీ ముందు అది లేదు. కానీ రాను రాను ఈ నేను దాన్ని జ్ఞాపకాలుగా పెట్టుకొని అక్కడి నుంచి నేను మహాగాయకుడిని, నేను ఫలానా అవార్డు గ్రహీతని, లేకపోతే నాకు ఇంత గుర్తింపు ఉంది ప్రజలలో, సో ఇంత ఫాలో అప్ ఉంది, ఇంత సెలబ్రిటీని నేను అనేటువంటి ఒక నేను ప్రారంభం అయిపోయింది. అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అల్లరంతా. అవును సార్. ఇంకెవరు మాట్లాడతారా సార్? ఎందుకంటే ఈ వారం నుంచి 8 గంటలకి మనం సెషన్ క్లోజ్ చేస్తున్నాము. సో అందుకని 6:30 కల్లా మీరు అందరూ రెడీగా ఉండమని కోరుతున్నాను. 6:30 to 8 o'clock. I think this is enough. If you have no objections on this. నమస్తే సార్ సార్. శిరీష ఎస్ గారా? ఎస్ సార్. చెప్పండి. ఇప్పుడు మోర్ మనం అబ్జర్వ్ చేసే కొద్ది కామ్నెస్ ఫీల్ అవుతుంది సార్. అట్ ది సేమ్ టైం మైండ్ లో అబ్జర్వ్ చేసే కొద్దీ ఒక కామ్నెస్ ఫీల్ అవుతున్నాం సార్. నేను అబ్జర్వ్ చేసే బట్టి నేను కామ్నెస్ ఫీల్ అవుతున్నాను సార్. ఓకే. బట్ అట్ ది సేమ్ టైం లైఫ్ సింప్లిఫై చేసుకోవాలనే థాట్ వస్తుంది సార్. ఈ థాట్ వల్ల మనం ఎయిమ్లెస్ గా అయిపోతామా అనే భయం వేస్తుంది. నేమ్లెస్. ఎయిమ్లెస్ అంటే ఇంకేం సాధించడానికి లేదు. ఎయిమ్లెస్. ఓకే. ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ సెల్ఫ్ అనేది మళ్ళీ బిగిన్ అయిందనమాట. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ థాట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ థాట్ సైలెన్స్ అయింది. అందువల్ల ప్రశాంతత వచ్చినట్టు అనిపించింది. అక్కడి నుంచి పుట్టింది నేను లైఫ్ని సింపుల్ చేసుకోవాలి, సింప్లిఫై అవ్వాలి, సింపుల్గా జీవించాలి. ఇలా అంటే ఒక ఆదర్శం అనేది ఎందుకు పుడుతుంది అంటే ఆ ప్రస్తుతాన్ని మనం ప్రేమించలేకపోవడం వల్ల, ఆ ప్రస్తుతాన్ని తో ఉండడం అనేది మనకి నచ్చకపోవడం వల్ల ఒక ఆదర్శం పుట్టింది. కానీ ప్రస్తుతంలో ఏం జరుగుతుంది అనేది యు లవ్ ది వాట్ ఈస్ మేడం. అంటే ఉన్నదాన్ని ప్రేమించాలి మనం. అంటే దాని నుంచి ప్రేమిస్తేనే అప్పుడు అది అర్థమవుతుంది. ప్రేమించడం అంటే దాంతో కొనసాగడం అని అర్థం కాదు, దాంట్లో మునిగిపోవడం అని అర్థం కాదు. కానీ దాని సమీపాన్ని, దాన్ని సామీప్యంగానే ఉండాలి, ఉండి దర్శించాలి. కానీ దాని నుంచి దూరం ఇవ్వాలనేటువంటి ఒక కోరికతో ఒక ఆదర్శాన్ని పెంచుకుంటే ఈ ఉన్నది ఎప్పుడూ అర్థం కాదనమాట. కాబట్టి ఆ భయం ఎక్కడి నుంచి పుట్టింది? నేను ఏమైపోతాను అని ఆ నేను నుంచి పుట్టిందనమాట. అంటే నేను తను తెలిసిన జీవితాన్ని వదలనంటుంది. కానీ తనకు తెలిసిన జీవితాన్ని ప్రయత్నపూర్వకంగా అది వదలటం అత్యంత కష్టతరం. వదలలేదు. ఎందుకంటే తెలిసిన జీవితాన్ని అది వదలాలి అనుకోవడం మళ్ళీ ఆదర్శం. కానీ అర్థం అవడం వల్ల అది వదిలిపోవడం ప్రస్తుతంలో జరిగేది. అంటే ప్రస్తుతంలో ఒక సీయింగ్ ఉందనుకోండి, ఆ సీయింగ్లో మీరు దాన్ని గమనిస్తున్నారు. యాక్చువల్గా ఆ ప్రస్తుతంలో మీరు ఉన్నదాన్ని గమనిస్తున్నారు.
అంటే ఏంటి గమనిస్తున్నారు? మీకు ఒక ఆలోచన ఇప్పుడు వచ్చింది, ఏంటి నేనేమైపోతాను అనేది. లేదా అని అంటే ఇక్కడ ఇలా ఉండాలి, సింపుల్గా జీవించాలి అని. సో అది సింపుల్గా జీవించాలి అంటే ఇప్పుడు సింపుల్గా జీవించడం లేవు అని అర్థం. కాబట్టి ఆ మీదట అలా ఉండాలి అని. అలా ఉంటే నువ్వేమవుతావు అన్న ఆలోచన ప్రారంభమవుతుంది. అమ్మో అలా ఉంటే ప్రమాదం అని మళ్ళీ ఆలోచన మొదటి జీవితానికి రివర్ట్ అవ్వడానికి ఇష్టపడుతుంది, అంటే తెలిసిన దాంట్లో. కాబట్టి తెలిసిన దాంట్లోకి రావడమే అది క్షేమం అనుకుంటుంది. అప్పుడు ఆ క్షేమం అభిప్రాయాన్ని నిర్దర్శించాలి. నిజంగా క్షేమం అనేది ఉందా నిజంగా జీవితంలో? తెలిసిన దాంట్లో ఏదైనా శాశ్వతమా జీవితంలో? ఏదైనా పర్మనెంటా? సో కాబట్టి ఏదీ లేదు. కానీ కంటిన్యూషన్, పెర్మనెన్సీ అనేది కంటిన్యూగా ఉండాలని ఆలోచన కోరుకుంటుంది. అంటే నేను కోరుకుంటున్నానే. సో అసలు నిజంగా కంటిన్యూషన్ లేదే. కాబట్టి ఇదే దుఃఖానికి కారణం. అసలు నేను కంటిన్యూషన్ అనేది లేదు, భద్రత అనేది లేదు, అభద్రతే ఉంది, ఇన్సెక్యూరిటీయే ఉంది. కాబట్టి ఇలాగైతే ఆ నేను అభద్రతలో పడిపోతానని ఊహించడం ఏంటి? అసలు భద్రత ఎక్కడుంది? ఏ క్షణం ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఏదైనా జరగచ్చు. నా భార్య చనిపోవచ్చు, నా భర్త చనిపోవచ్చు, ఉన్న ఆస్తి పోవచ్చు, లేకపోతే ప్రాణమే పోవచ్చు, లేకపోతే నా ఆరోగ్యం పాడవచ్చు, తర్వాత నేను అనుకుంటున్న కళలు చెదిరిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో కాబట్టి ఇలాగే కంటిన్యూ అవ్వాలనేటువంటిది ఒక భ్రమే కదా. అది ఎలాగే కంటిన్యూ అవ్వడం అనేది ఎవరి జీవితంలో జరుగుతుంది? జీవితం అనేది ఎన్నిటి గుండానో తీసుకుని వెళ్తుంది కదా. సో కాబట్టి అభద్రత అనేది జీవితంలో వాస్తవం, అదే యాక్చువాలిటీ. దీన్ని వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే భద్రత అనే దాన్ని కోరుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ యాక్చువల్. భద్రత లేదు, అది సత్యం అన్నమాట. అయితే ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే భద్రత లేదు అనే సత్యాన్ని ఒప్పుకుంటామో అప్పుడు అభద్రతకి సిద్ధపడ్డాం, అర్ధభద్రతలో నివసిస్తున్నాం. సో అందుకనే రేపటి గురించి నాకు ఆలోచనే లేదు, అదే నా రహస్యం అని కృష్ణమూర్తి గారు అంటారు. అంటే ఆ, రేపు అనేది భవిష్యత్తు, గతం ఉంటేనే కదా భవిష్యత్తు. కాబట్టి అతనికి గతం లేదు, కాబట్టి భవిష్యత్తు లేదు. అంటే ఎవరికో మహానుభావులకి అలా అవ్వచ్చు అని మనం అనడానికి లేదు. ఎందుకంటే అక్కడ కృష్ణమూర్తి గారు అది నాలాంటి వారికే చెందింది అంటే ప్రపంచాన్ని ఉద్దేశించి ఈ బోధనలు 60-70 సంవత్సరాలు బోధించరు కదా విశ్వమంతా తిరిగి. ఏం అవసరం? అలాంటి వాళ్ళకే అది సాధ్యం అంటే. సో సాధారణమైన మనుషులకు కూడా సాధ్యమే. కానీ శ్రద్ధావంతులైన వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని పరిశీలించిన వారు, వారి యొక్క మనోగతమైనటువంటి విషయాన్ని చూడాలనుకునే వాళ్ళకి నిజంగా ప్రపంచము తను ఒకే స్థితిలో ఈ హింసాత్మకమైన జీవితం గడుపుతున్నామని చూసి చెల్లించిన వారికి అప్పుడు అటువంటి వాళ్ళందరికీ కనువిప్పు కలుగుతుంది కదా. సో ఇప్పుడు నిజంగా మనం అందరం ఇక్కడ సమావేశం అవుతున్నామంటే ఏంటి అర్థం దానికి? అంటే ఈ జీవితాన్ని చూడాలని, మన మనసుని దర్శించాలని మనకు అనిపించబట్టి మనం ఇక్కడ అందరం ఒకటిగా ఇక్కడ సమావేశం అయ్యాం, దర్శిస్తున్నాం కదా. సో అందుకని ఇక్కడ శ్రద్ధ ఉంది. కాబట్టి అది ఆ ఎర్నెస్నెస్, ఆ శ్రద్ధ అనేది జీవితంలో మనం పెట్టుకున్నప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? జీవితంలో మనం చూడటం మొదలు పెట్టాం. ఆ శ్రద్ధ వల్లే జీవితాన్ని చూడటం మొదలు పెట్టాం. లేకపోతే జీవితాన్ని మనం జీవిస్తున్నామా, బ్రతుకుతున్నాం అంతే, బ్రతికి ఈడుస్తున్నాం. కానీ జీవించాలి అంటే బ్రతికి ఏడ్చడం కాదు, జీవించడం వేరు, బ్రతుకు ఈడ్చడం వేరు. జీవించడం అంటే అక్కడ మన ప్రతిదానికి ఒక స్పందించగలగడం. అంటే తింటున్నాం, తినండి,
నడుస్తున్నారు, నడండి. తర్వాత గాలిలో ఉన్నారు, తిరుగుతున్నారు, ఒక ఓపెన్ ప్లేస్లో తిరగండి. అలాగే సంసారంలో నలుగురితో ఉన్నారు, ఉండండి, వదిలి వెళ్ళిపోమని ఎవరు అనలేదు. కాబట్టి అక్కడ ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇలాగెందుకు అలాగెందుకు అనే ఆలోచనతో కాకుండా అసలు ఉన్న దాంట్లో ఏం జరుగుతుంది అని చూస్తూ ఆ ప్రస్తుతంలో జీవించడం వీలవుతుందా ఇది అప్పుడు చూడాలి. ఎందుకంటే భవిష్యత్ అనేది మానసికంగా పెట్టుకున్నదే కానీ నిజంగా లేదు. సో కాబట్టి ఇప్పుడు ఆ భవిష్యత్తు గురించి చింతనే భయాన్ని చేకూరుస్తుంది. అమ్మో నాకేమైపోతుందో అనే ఆలోచనలో భవిష్యత్తు ఉంది కదా, ఇది తెలిసింది ఆ, బాగా సింప్లిఫై అయిపోతే నేనేమైపోతాను అనే ఆలోచన ఉంది కదా. సో అలాగా నేను నా గురించి ఎప్పుడైతే ఆలోచించానో భవిష్యత్ కాలాన్ని మనం తెచ్చుకున్నాము, అప్పుడే మళ్ళీ మనం ఆ స్థితి నుంచి జారిపోయాము. ఆ నిశ్శబ్దం అక్కడ లేదు. కాబట్టి ఆ స్థితి నుంచి ఎక్కడ జారేమో ఆ జారిన తనాన్ని చూడాలన్నమాట. జారడం జరుగుతూ ఉంది, ఓకే, జారకూడదు అనేది మళ్ళీ ఘర్షణ తెస్తుంది. జారుతాం, కానీ జారుతున్నప్పుడు చూడండి నేను జారుతున్నాను అని, నేను మళ్ళీ అసత్యం వైపు వెళ్తున్నాను అని చూడండి. అంతే, చూస్తే చాలు కదా. కరెక్ట్ సార్. అంటే ఇప్పుడు సైకలాజికల్ గా మనకు గతం ఉండదు, భవిష్యత్తు ఉండదు అని ఒక విధంగా అర్థమైనా అవును, ఫిజికల్ వరల్డ్ లో చూసినప్పుడు ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉండాలి అలాంటివి చెప్తుంటారు కదా సార్. అంటే మనం అవును, ఏదన్నా ఫిజికల్ గా అచీవ్ చేయాలి అంటే అవును, అవును. దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. ఇప్పటి అట్లాంటివన్నీ ఉంటాయి కదా సార్. ఉంటాయి, దానివల్ల కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు. ఆ, ఎందుకంటే కా- నేను పరీక్ష రాయాలమ్మా, సో ఉమ్. దానికోసం నేను చదవాలి, చదివి అటెండ్ అవ్వాలి. నేను అవన్నీ చేయకూడదు అంటే ఎలాగా, డిజార్డరే కదా. అంటే అప్పుడు భవిష్యత్తు ఉన్నట్టే కదా సార్. భవిష్యత్ అనేది ఎలా ఉంది చెప్పండి. ఎందుకంటే నేను ఫలానా ఫలానాగా నేను అయిపోవాలి భవిష్యత్తులో, నేను ఫలానా గమ్యాన్ని చేరుకోవాలి అని ఉంటే అది భవిష్యత్తు ఉన్నట్టు. కానీ మీ చదువుని మీరు ప్రేమిస్తున్నప్పుడు, ఆ ప్రేమతో మీరు దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, ఆ చదువుని ఎగ్జామ్స్ని కూడా ఆస్వాదిస్తున్నప్పుడు ఆ ప్రేమతో, అక్కడ భవిష్యత్తు ఎక్కడ ఉంది? భవిష్యత్తులో మీకు ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు, ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు, కానీ మీకు అక్కడ చదువు మీద ఒక ప్రేమ మాత్రమే ఉంది. సో ఆ టార్గెట్ అనేది, ఆ ప్లానింగ్ అంటే ఏది అనేది మనకి ప్లానింగ్లో ఏమవుతుందంటే భవిష్యత్తులో నేను అది సాధించాలి అనే ఉద్దేశం ఉంది. ఈ ఉద్దేశమే ఏం చేస్తుందండి, ఈ ఉద్దేశం లేకుండా కూడా తప్పకుండా మనము జీవితాన్ని నడపవచ్చు, జీవితంలో జీవించవచ్చు. కానీ ఆ భవిష్యత్ ప్లానింగ్ లేకపోతే జీవితం ఆగిపోతుంది అనేది మానసికమైన భయం అన్నమాట. ఎందుకంటే మనసు ఏం పెట్టుకుంది అంటే ఇక్కడ ప్రయత్నంతోనే మనము ముందుకు వెళ్ళగలము, ఆలోచనతో మనం బాగా ప్లాన్ చేస్తేనే ఒక విషయాన్ని నిర్మించగలము. అఫ్ కోర్స్ ఒక బ్రిడ్జ్ కట్టాలంటే ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ప్రకారమే ఇంజనీరింగ్ ప్లానింగ్ టెక్నాలజీ ఉపయోగించి ప్లాన్ చేసి కట్టాలి. అలాగే ఒక డాక్టర్ ఒక సర్జరీ చేయాలంటే అతనికి దాని గురించి సంబంధించిన ఒక జ్ఞానం ఉండాలి. ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అన్నీ తెలియాలి. సో కాబట్టి ఫంక్షనల్ వరల్డ్లో ఈ ప్లానింగ్ అవసరమే. కానీ సైకలాజికల్ వరల్డ్లో మనం ఏం చేసామంటే ఈ ఫిజికల్ థింగ్స్ని సైకలాజికల్ థింగ్స్కి అప్లై చేసి దీనికి దానికి మధ్యన ఉండేటువంటి అంతర్వుని మర్చిపోయి సైకలాజికల్ థింగ్స్ని ప్లానింగ్ భవిష్యత్తు అనేటువంటి మాటలతో ఏం చేస్తున్నామంటే కన్ఫ్యూజ్ అయిపోయి హ్యూమానిటీ హ్యాస్ టేకన్ ఏ రాంగ్ టర్న్ అనమాట. అంటే మానవాళి ఒక తప్పు దిక్కుగా తిరిగిపోయిందనమాట. అంటే ఎక్కడ ఆలోచన ఉండాలి, ఎక్కడ ప్లానింగ్ ఉండాలి అక్కడ ఉండాలి, కానీ ఎక్కడ గమ్యం అవసరం లేదు, ప్లానింగ్ అవసరం లేదు, అక్కడ ఉండకూడదు. సో ఎక్కడది అక్కడ, అక్కడిది ఇక్కడ పెడితే జీవితం అస్తవ్యస్తం అవ్వదా? ఎక్కడ ఏది ఉండాలో అది ఉండాలి. కాబట్టి
ఇప్పుడు నేను ఎక్కువగా ప్రేమించి ఒక ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నప్పుడు నేను ఇంజనీర్ కావడానికి పెద్ద కష్టమేం కాదు. అయితే ఇంజనీర్ని అవ్వాలనే ఉద్దేశంతో నేను ఒక కృషిని మొదలుపెట్టినప్పుడు నేను అది జరగకపోతే ఒక ఆశాభంగం, జరిగితే ఒక లాంటి ఒక ఈగో, నేనే సాధించాను, ఒక అహం, ఇవన్నీ వస్తాయి కదా. లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్, ఇలాంటివన్నీ కలగవచ్చు. కాబట్టి అక్కడ కారణం లేకుండా, తర్వాత ఉద్దేశము లేకుండా, తర్వాత అక్కడ గమ్యము లేకుండా పని చేయడమే కర్మ రహస్యం అన్నమాట. ఇది సాధ్యమవుతుంది అంటే మనస్సు చేస్తున్న ఈ విషయము మాత్రమే చాలా రీజనబుల్గా, చాలా లాజికల్గా మన మనస్సు చూపిస్తుంది అన్నమాట ఇంతవరకు. అందుకనే దాన్ని మనము వదలలేకపోతున్నాం. ఎందుకంటే అలాగెందుకు జరిగింది అంటే ఫిజికల్ వరల్డ్లో, టెక్నాలజికల్ వరల్డ్లో మనకి ప్రయత్నం ఉంది, గమ్యం ఉంది, ప్లానింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఫిజికల్ థింగ్స్కి. సో ఒక ఒక దీన్ని యంత్రాన్ని నిర్మించాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉంది, ఒక ఆలోచన ఇచ్చింది, తర్వాత అది నిర్మాణం అయింది, దాని ఉపయోగం ఉంది, దాని భవిష్యత్తు ఉపయోగం ఉంది. ఇదంతా ఫిజికల్ వరల్డ్లో ఇట్స్ ఓకే. దానివల్ల గొప్ప సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా గొప్పగా జరిగాయి. బ్రెయిన్ చాలా బాగా అందులో పనిచేసింది, దర్ ఇస్ నో డౌట్. అయితే ఇక్కడ సైకలాజికల్ విషయంలో మనం అదే విషయాన్ని తీసుకురావడం సంఘర్షణాత్మకం అవుతుందా లేదా అనేదే మనం చూడాలన్నమాట. కాంట్ వి లివ్ వితౌట్ ఎనీ గోల్? వై షుడ్ వి పుట్ గోల్? హూ ఈస్ పుట్టింగ్ ది గోల్ అండ్ వై దెర్ ఇస్ ఎఫర్ట్? Is it not One way. ambition? Is it not ambition? So, why there is ambition? Is not ambition a poison? అదే అనిపిస్తుంది సార్. కానీ అది లేకపోతే మనం ముందుకు లైఫ్ లో ఎలా వెళ్ళాలి అనేది కూడా మిస్ ఎందుకు వెళ్ళదు అయిపోతుంది. లైఫ్? ఎందుకంటే ఇది ఇది వదిలితే లైఫ్ వెళ్ళదేమో అనే అభిప్రాయంతో మనం దీన్ని వదలలేకపోతున్నాం. వదిలితే లైఫ్ వెళ్తుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది? వదలండి. ఎందుకు వదలాలి అంటే వదలండి అంతే, ఎందుకు కాదు, వదలండి. ఎందుకు వదలండి అంటున్నాము మనం? ఎందుకంటే ఒక మెట్టుని వదలకుండా రెండో మెట్టు మీద మీరు నిలబడడం సాధ్యమా? సాధ్యమా? కాదు సార్. అవును. అందుకే తెలిసింది వదిలితే కదా మనము తెలియదు, ఇది తెలియదు, ఇది ఎలాగా అంటున్న సందేహం తీరేది అక్కడే కదా, వదిలితే కదా. వదలకుండా మనం కేవలం కొన్ని మాటల ద్వారా అందులో ఉండే సత్యాన్ని కనుక్కోవాలని చూస్తున్నాం. అది వీలవుతుందా? వీలు కాదు సార్. మరి లీవ్ ఇట్ అంతే, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. దెన్ సీ వాట్ హ్యాపెన్స్. అందుకే కృష్ణమూర్తి గారు అంటారు, జంప్ ఇన్ టు ది వాటర్స్ వితౌట్ నోయింగ్ హౌ టు స్విమ్. ఆ మాట చూసారా? అంటే ఈత ఎలాగో తెలియకుండా వాటర్స్ లో గెంతే. వాటర్ లో వెళ్తే ఏమవుతుందనే భయం ఉంటుంది కదా, మునిగిపోతామేమో. సెల్ఫ్ కదా విషయం. మీరు గెంతితే అప్పుడు మీరు ఎలా బయటకు రాగలరో మీకే తెలుస్తుంది. అంటే ఎగ్జాంపుల్, దాన్ని బర్డ్ టు వరల్డ్ లిటరల్ గా తీసుకోకూడదు. అక్కడ అర్థమైంది ఏంటంటే మీకు తెలియకుండా, అంటే దాన్ని వదలటం అనేది ఒక్కటే అవసరము. ఎందుకంటే దీంట్లో ఏమీ లేదు, సున్నాయే. కానీ దీన్ని వదలాలి అనుకుంటున్నాను, కానీ వదలలేకపోతున్నాను. కానీ వదిలితే ఏమవుతుందో అనే భయం. ఎందుకు భయం? వదులుతాను, ఎందుకంటే ఎప్పుడైనా వదలాలి కదా. ఈ క్షణమే మరణమే వస్తే వదలాలా? వదలకూడదా? వదలకూడదా అంటే ఒప్పుకుంటుందా? మరణం ఒప్పుకుంటుందా? ఒక సెకండ్ వాయిదా వేస్తానంటే ఒప్పుకుంటుందా మరణము? సో లేదు. అందుకని జీవితంలో ఏదైనా భర్త పోయినా, భార్య పోయినా, డబ్బు పోయినా, ప్రెస్టేజ్ పోయినా, పదవి పోయినా, నేనే పోయినా, అన్నీ సెకండ్ల మీదే పోతాయి. కాబట్టి ఆ పోయేది ఎప్పుడు, ఇప్పుడే పోతే పోయింది కదా అని మీరు
వదిలేసారు అనుకోండి, అప్పుడు యు నో వేర్ యు ఆర్. అంతవరకు మీకు తెలియదుగా. తెలియని దగ్గర అప్- నుంచి భయం అంతే. అప్పుడు కూడా ఒకటి అనిపిస్తుంది సార్, ఇప్పుడు లైఫ్ ఉంది కదా, ఇప్పుడు వదిలేస్తే మనం టైం వేస్ట్ చేస్తున్నట్టే కదా అని ఒక భయం వస్తుంది సార్. లైఫ్ ఉంది అనేది భ్రమ. మీకు యాక్సిడెంట్ అయితే పో- మరి అంచేత ఎప్పుడు లైఫ్ ఉంటుంది, ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుంది అనేది ఆలోచన కాలంలో కొనసాగడానికి కొనసాగడమే దానికి క్షేమం అన్నమాట. నాకు లైఫ్ ఉంది, నేను ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాను అని గ్యారంటీగా నేను రాసి ఇవ్వగలను. ఇవ్వలేదు సార్. మరుక్షణం ఏమవుతుందో నాకే తెలియదు. సో కాబట్టి నాకు తెలియని దాన్ని తెలిసినట్టుగా భావించడం భ్రమ కదా. కాబట్టి ఉమ్. ఆ పోయేది ఏదో ఇప్పుడే పోని, ఏమవుతుంది అంటే చావు రాకముందే నేను చచ్చిపోతాను అనుకో, మానసికంగా, శారీరకంగా కాదు, ఇట్స్ ఫూలిష్. ఉమ్. కానీ మానసికంగా నేను చచ్చిపోయాను అనుకో, ఉమ్. అప్పుడేమవుతుంది? అప్పుడు మరణం వచ్చి నన్ను వేరు చేసేది ఏమీ లేదు. దాని తర్వాత ఏమవుతుందో మరణిస్తే కదా తెలిసేది. ఉమ్. మరణించకుండా మరణం పిదప ఏమవుతుందో ఎవరికి తెలుసు? అదే తెలిసిన దానికి మరణం. సార్ ఒక కామెంట్ యాడ్ చేయొచ్చా? ప్లీజ్ సార్, ప్లీజ్. ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు మేడం. మీరు మధ్యలోని అభద్రతే సత్యం అని ఒక వర్డ్ వాడారు. అవునండి. మన అజంప్షన్స్, మన ఎక్స్పెక్టేషన్స్ హ్యూమన్ మైండ్స్లో ఎలా ఉంటాయంటే, అన్ని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి ఒక 100 సంవత్సరాలు అని చెప్పి ఒక మైండ్లో మనకు పడిపోయింది అది. అవును. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి, మనిషి కానీ, జంతువు కానీ, మొక్క కానీ కంటిన్యూస్గా సుఖ సంతోషాలతో వర్ధిల్లడం కుదరదు. ఎందుకంటే వీఆర్ మూవింగ్ ఇన్ టైం. ప్లస్ మేడం ఇంకోటి అడిగారు, ఒక అజ్ఞాతవాసిగా, ఒక ఊరు పేరు లేని వ్యక్తిగా ఏమీ సాధించకుండా నేను ఎలా ఉండాలి అని అడిగారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు ఎంతో కొంత చేయగలిగారు, కానీ అంతా ఎవరూ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎవరి దగ్గర నుంచి మనం గుర్తింపు ఆశిస్తున్నాం అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి. అంటే మన పేరెంట్స్ నుంచా, సొసైటీ నుంచా, కంట్రీ నుంచా? ఎవరైతే మన నుంచి ఆశిస్తున్నారో వాళ్ళలో కూడా ఇదే క్వశ్చన్ ఉంటుంది, నేను ఏమైనా సాధించానని. ఒక టైం వచ్చేసరికి ఏంటంటే మనం ఉండం, వాళ్ళు ఉండరు. సో ఇదంతా హిస్టరీలో కలిసిపోతూ ఉంటుంది. అందుకని మీరు ఇప్పుడు ముక్కోటి దేవతలని ఇలా రకరకాలు అంటారు. మనకు తెలిసింది ఓన్లీ 3-4, మరి మిగిలిన వాళ్ళంతా ఏమయ్యారు? అలాగని ఏంటంటే మనకున్న 800 కోట్ల మంది వాళ్ళ కెపాసిటీస్ని బట్టి వాళ్ళు ఏం చేయగలుగుతున్నారో అది చేస్తున్నారు. వాళ్ళంటే మీరు, నేను, మేడం, అందరూ. దానితో ఏంటంటే మీరు నన్ను నేను తెలుసుకోవడంలో ఉన్న మన ఇంట్రెస్ట్ ద్వారా మన పొటెన్షియల్ కానీ, మన లిమిటేషన్స్ కానీ మనకు అర్థమైనప్పుడు జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎండ్ అవుతాయి. ఎందుకంటే సైకలాజికల్ ఫీల్డ్లో మనకి అంబిషన్స్, డొమైన్స్ చాలా పెద్దగా ఉంటాయి. కానీ రియల్ లైఫ్లో ఏంటంటే మనం చేయగలిసింది ఓన్లీ కొంత మాత్రమే. మహా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా తీసుకోండి, వాళ్ళు ఎన్ని మిరకల్స్ చేసినా కానీ దే ఆర్ ఆల్సో వెరీ లిమిటెడ్. అది అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే మనం హెల్తీగా ఉండి ఇవాళ ఈ సెషన్ జాయిన్ అయ్యామంటే వీఆర్ బెటర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే వాళ్ళు ఈ టైంలో ఏదో చేసుకుంటున్నారు, ఎన్నో యాక్సిడెంట్లు గురవుతున్నారు, హాస్పిటల్లో ఉన్నారు. కానీ మనం ఆరోగ్యంగా ఇవాళ ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే వీఆర్ బ్లెస్డ్ అని నా అభిప్రాయం సార్. ఎస్ సార్. Yes, sir. కొంచెం క్లారిటీ వచ్చింది. అమ్మా హలో హలో, ఎవరండి? సార్ నేను నాగరెడ్డి మాట్లాడుతున్నాను సార్. నాగిరెడ్డి చెప్పండి. ఏం లేదు సార్, నిన్న ఒక నా ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది. అది కరెక్టా రాంగ్ అనేది ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను సార్. నిన్న ఈవినింగ్ 3 o'clock జస్ట్ ఒక మెసేజ్ వచ్చింది సార్. అంటే టూరిజం ప్యాకేజ్ గురించి రమ్మని హోటల్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు పిలిచారు. సరే నేను ఎటు సమ్మర్లో వెళ్ళాలని చెప్పి అనుకొని వెళ్ళాను. అక్కడ వాళ్ళు అంటే పర్టికులర్స్ ప్యాకేజెస్ అది ఇది చెప్పారు, బెనిఫిట్స్, వోచర్స్, డిస్కౌంట్ అవన్నీ చెప్పారు.
బట్ నేను 2 years బ్యాక్ కూడా సేమ్ ఇట్లా వెళ్ళాను, బట్ నచ్చలేదు, నేను వచ్చేసినాను. సరే చెప్తాను చెప్పి వచ్చేసిన. బట్ నిన్న నేను ఎందుకోసం విన్న కాటికి తిని అమౌంట్ పే చేశాను. 1,60,000 అనుకుంటే సగం అమౌంట్ పే చేశాను. తర్వాత నేను ఇంటికి వచ్చిన వాళ్ళు బాండ్ పేపర్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత వచ్చి చదివాను. అయ్యో తప్పు చేశాను, చాలా అనవసరంగానే గిల్టీ ఫీలింగ్ అయితే వచ్చింది. నిన్న ఈవినింగ్ బాగా ఆ థాట్ బాగా విపరీతంగా హెడేక్ వచ్చింది. పోయి మళ్ళీ అడిగితే వాళ్ళు ఎవరు డబ్బులు, సగం అమౌంట్ పే చేసిన, మిగతా అమౌంట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. సరే సగం అమౌంట్ పోతే పోతుంది, మిగతా అమౌంట్ ఎందుకు కట్టాలి అనవసరంగా అట్లా ఆలోచించినాను. సెకండ్ పాయింట్, సరే రేపు నెక్స్ట్ మంత్ వెళ్ళి చూస్తాను, ఎటు ఇన్స్టాల్మెంట్ చేయాలి కదా, మనం వెళ్ళిన తర్వాత టూరిజం మనకు ఎట్లా నచ్చితే కంటిన్యూ అవుదాం, లేదంటే మిగతా అమౌంట్ పోతే పోతుంది అని బాగా నిన్న ఈవినింగ్ బాగా స్ట్రగుల్ అయినాను. ఒక నైట్ కూడా ఒకసారి బాగా మధ్యలో గుర్తొచ్చి ఒక హాఫ్-అన్-అవర్ అట్లా అనిపించింది. అబ్జర్వేషన్ చేశాను, మైండ్ ఏం చేస్తుంది, ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతుంది మైండ్ అని, దానికి అని అబ్జర్వేషన్ చేశాను. బస్ నెక్స్ట్ డే ఈ రోజు మార్నింగ్ నుంచి దాని గురించి పెద్దగా ఆలోచన లేదు, పోతే పోయింది, ఉంటే ఉంటుంది. మన టీచింగ్స్ గుర్తొచ్చి నాకు ఇది ఎప్పుడేమవుతుందో తెలియదు, అసలు మనం ఉంటామో లేదు తెలియదు, ఏముంది ఆ అమౌంట్ కోసం అన్నట్లు జస్ట్ పెద్ద ఆలోచన అది లేదు, మధ్య మధ్యలో వస్తుంటది కానీ, బట్ ఒక తీవ్రత తగ్గింది. నిన్న ఈవినింగ్ కి ఈ రోజు మార్నింగ్ కి దాని యొక్క శక్తి చాలా వరకు బలహీనపడింది, 90% బలహీనపడింది. బట్ ఎందుకు అట్లా మైండ్ అక్కడ అంటే ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సరిగా వినలేకున్నానా అన్నది ఒక పాయింట్. రెండోది, సరే అమౌంట్ కట్టిన తర్వాత ఇంకెందుకు కట్టింది ఇంకా తిరిగి రాదు, మళ్ళీ దాని గురించి ఆలోచన ఎందుకు వస్తుంది ఈ ఆలోచన, పోతే పోయింది, పోయినది పోతుంది, మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది ఈ ఆలోచన అనే క్వశ్చన్ మీద నిలవన్నాను నేను. అది నాకు కొద్దిగా కాన్ఫ్లిక్ట్, అదే నిన్న ఈవినింగ్ బాగా కాన్ఫ్లిక్ట్ వచ్చింది సార్. అది ఒక్కసారి మీరు దాని గురించి చెప్తారా సార్? అంతే సార్. అంటే సెల్ఫ్ ఏమో ఒక విషయాన్ని ఒక అట్రాక్షన్ అనుకోండి, దాన్ని దాంట్లోకి ఇన్వాల్వ్ అవుదామని ఒక యాక్షన్ చేయబడుతుంది, అది దానికి ఇష్టం. అయితే ఆ యాక్షన్ తప్పేమో అని తర్వాత తెలుస్తుంది, ఎందుకంటే ఇది తొందరపడ్డానేమో, ఇలాగా గత అనుభవం చూస్తే ఇది అవసరం లేదేమో అనిపిస్తుంది తర్వాత. అయితే అప్పటికే నేను ఇందులో కొంత దూరం వెళ్ళాను, కొంత డబ్బు పోయింది అని ఆలోచన ప్రారంభమైంది. కాబట్టి ఆలోచనతో పాటు ఏమొచ్చింది, ఆలోచనలో దుఃఖం వచ్చింది, భయం వచ్చింది, తర్వాత పొరపాటు చేశాననే అపరాధ భావం వచ్చింది, బాధ వచ్చింది, తర్వాత దీన్ని ఎలాగ రికవరీ చేయగలను అనే ఆలోచన వచ్చింది, రికవరీ సాధ్యం కాదు అనేది కూడా తెలిసింది. తర్వాత పోయిన డబ్బు పోయిందిలే, మళ్ళీ మిగతాది కట్టవసరం లేదు కదా, జరిగిపోయిన దానికి ఎందుకు మళ్ళీ ఊరిక ఆలోచించటం అనేటువంటిది, తర్వాత కొన్ని టీచింగ్స్ ఇవన్నీ గుర్తొచ్చాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాము దేంతో, ఈ ఆలోచనతోటి మళ్ళీ అక్కడ ఉన్నదాన్ని సమాధానపరుస్తున్నాము, అంటే ఒక జస్టిఫికేషన్ ఇస్తున్నాము, లేదా అంటే దాన్ని కవరప్ ఇస్తున్నాము, దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాము, దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి ఈ రకమైన ఆలోచనలు మళ్ళీ నేనే ఆ సెంటరే ప్రవేశపెట్టి దానిలో బాధని ఉపశమనం చేసుకోవడానికి పంటాలు పడింది అనమాట. అంటే కొంతమంది చూడండి, ఇదంతా నా కర్మ సిద్ధాంతం ప్రకారం అది జరగాల్సింది జరిగింది అంతే, దాన్ని మనం ఏం చేయగలం అంటూ ఒక మాట వాడేస్తారు. వాడి ఆ చింతన ముందు కొనసాగింపనివ్వకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. కొంతమంది మర్చిపోవడానికి వేరే ప్రయత్నం చేస్తారు. సో ఇలాగ ఒక ఐడియాతో కానీ, లేకపోతే ఫిజికల్ యాక్షన్తో కానీ, లేకపోతే ఒక వ్యసనంతో కానీ, దేంతోనో ఒక దాంతో దాన్ని మర్చిపోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. అది తగ్గినట్టే, అప్పుడు మర్చిపోయినట్టే మర్చిపోతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది గుర్తుకు రావచ్చు, ఎందుకంటే అప్పుడు అంత బాధ లేకపోవచ్చు. అయ్యో అనవసరంగా ఆలోచన రహితంగా తొందరపడ్డాను నేను ఇక్కడ అని ఒక 2 నిమిషాల ఆలోచన కొనసాగవచ్చు. మళ్ళీ ఆ ఉపశమనం ఏదో మళ్ళీ వెంటనే కలగొచ్చు ఇంకొక ఆలోచనతో.
కాబట్టి ఆలోచనని ఉపశమింప చేయటానికి మళ్ళీ వేరే ఆలోచనని ప్రయోగిస్తుంది. అదే చిక్కుల్లో పడుతుంది. అదే మర్చిపోవడానికి మళ్ళీ ఒక టీచింగ్ను మళ్ళీ లేదో తన అనుభవంలో ఉండే విషయాన్ని ఏదో దాంతో ప్రమేయం పెట్టుకొని మొత్తం మీద ఒక ఉపశమనాన్ని తీసుకొని వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఉపశమనం అనేది కొంత బాధను తగ్గించినప్పటికీ క్యారీ ఓవర్ అనేది అక్కడ జరుగుతుంది. అంటే తిరిగి దాన్ని ఇంకొక రోజు మరొక రోజుకో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది అన్నమాట. అంటే మళ్ళీ గుర్తులోకి తీసుకొని వస్తుంది. అంచేత ఉపశమనం పరిష్కారం కాదు. సో పరిష్కారం అంటే రిజాల్వ్ అవ్వటం. అంటే అది ఆలోచన అనేది ఆ విషయంలో ఏం జరిగింది అనేది మనం చూసి ఆ సెల్ఫ్ అక్కడ ఎలాగ పనిచేసింది అనే దాని మీద మనం పూర్తిగా మన ఇంద్రియాలు, మనస్సు, శరీరము అంతటితో కలిపి అటెన్షన్ అంటారే, సో పూర్తిగా మన శక్తి అంతటితోటి ఆ చర్య ఏంటో అక్కడ జరిగింది ఏంటో ఒకసారి గాఢంగా మళ్ళీ వస్తే మళ్ళీ గాఢంగా, మళ్ళీ వస్తే మళ్ళీ గాఢంగా ఎప్పుడైతే మళ్ళీ చూసామో 2 సార్లు, అక్కడ ఏమవుతుందంటే ఆ గాఢమైన ఆ చూపులో అక్కడ దానికోసం దాని విషయంలో ముద్రింపబడినటువంటి ఒక అనుభవం, ఆ బాధ కానీ లేకపోతే రిగ్రెట్ కానీ లేకపోతే మరేదైనా కానీ అక్కడ ఏది ఉందో అది ధ్వంసం అవుతుంది అన్నమాట. అంచేత మళ్ళీ తిరిగి క్యారీ ఓవర్ అవ్వలేదు. సో కాబట్టి బాధని ఉపశమింప చేసుకోవడానికి కాలములో ఎంత బాధ అయినా ఉపశమనం అవుతుంది. మనకి డియర్ అండ్ నియర్ చనిపోయినా కూడా ఆ రోజు బాధ 10 రోజుల తర్వాత తగ్గుతుంది. ఆ తర్వాత సంవత్సరం తర్వాత బాగా తగ్గిపోతుంది. ఇలాగా కాలములో మరుపు అనేది, ఆ తీవ్రత అనేది సాధ్యమే. తర్వాత ఉపశమన మార్గాలు అనేకం ఉంటాయి. ఆ అనేక మార్గాల్లో కూడా ఉపశమనం వస్తుంది. ఒక ఐడియాతో కానీ, ఒక చర్యతో కానీ, ఒక మత్తుమంతో కానీ, లేకపోతే ఒక వ్యసనంలో కానీ దేనితోనూ వస్తుంది. సో అందుకని అక్కడ ఉపశమనం అనేది ఆలోచన ఒక ఊబిలో పడడం, దాని నుంచి పడి ఉపశమనాన్ని తెచ్చుకొని మళ్ళీ దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం ఇది చేస్తూనే ఉంటుంది. కానీ ఆ ఉపశమనం కలిగినంత మాత్రాన తిరిగి మళ్ళీ ఆ బాధని మరొక రోజు అసలు లోపలికి వచ్చి బాధించదు అని గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఆ క్షణం అది ఆగింది, కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక పుండులాగా కొంచెం బాధించవచ్చు. కాబట్టి అది లోపల మెమరీలో స్థానం ఏర్పరచుకుంది అనమాట. అది పోవాలంటే అక్కడ 100% అటెన్షన్ ఉండాలన్నమాట. అక్కడ ఉన్నట్టయితే అది డిజాల్వ్ అవుతుంది. అది ఇంప్రింట్ ఏదైతే ఉందో, బాధ ఏదైతే ఉందో అది డిజాల్వ్ అవుతుంది. తర్వాత అది ఒక దాన్ని ఒక ఫ్యాక్ట్గా తీసుకొని ఆ ఫ్యాక్ట్ మీద దృష్టి పెట్టాలన్నమాట. ఏం జరుగుతుంది అక్కడ అనేది. అయ్యో ఎందుకు ఇలా జరిగిందని కాదు, ఎందుకు ఇలా చేస్తే జరగకపోయిండేదేమో అని కాదు, లేదా అంటే ఇది పోతే పోనీలే మరేం చేస్తాము అని ఒక సరిపెట్టుకోవడం, సమర్థించుకోవడం కాదు. వీటి వల్ల ఏమీ జరగదన్నమాట. ఓన్లీ సీయింగ్ దట్ వాట్ ఈస్ విత్ ఆల్ ది ఎనర్జీ అనమాట. సో దట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. దెన్ హౌ టు రిమూవ్ ద వాట్ ఈస్. ఓకే సార్, థ్యాంక్. అంటే ఇక్కడ థాట్ లేకుండా చూడాలంటారు సార్, దాని అర్థం? థాట్ లేకుండా ఉన్న థాట్ని చూడాలి, అదే తీవ్రంగా చూడటం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. So this is the time up, sir. Is it not 8? Yes, 8 past. So I am closing now. Thank you, everybody. So, namaste. Thank you, sir. Namaste. Thank you, sir. Namaste, sir. Thank you, sir. Good night. Good night, sir. Thank you. Namaste, sir. Thank you. Namaste. తొందరగా ముగించారు సార్.